సౌత్ కొరియా దేశంలో పాల్యాంగి చో అనే ఒక దైవ సేవకుని యొక్క సాక్ష్యము ద్వారా ఈ దినం నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ యొక్క పాల్యాంగి చో గారు చాలా పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. ఎంత పేద కుటుంబం అంటే ఒక పూట తింటే మరో పూట గడవలేనటువంటి పరిస్థితిలో ఉండే అంత కడు పేదరికంలో ఆయన జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడై తనకి ఒకరోజు ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం రావడం ప్రారంభమైంది. తను చూసుకున్నాడు. నాకేం జరిగింది? నాకేమైంది? అని చెప్పి ముక్కులో రక్తము, నోట్లో రక్తం అంతా తుడుచుకుంటున్నాడు. తనకు ఒక పక్క భయమేస్తుంది. నాకేమైంది? నా ఆరోగ్యంకి ఏమైంది? నేను మరణిస్తానా? అని చెప్పి చాలా టెన్షన్‌గా, భయముతో ఉంటున్నాడు. ఆయన ఒక బౌద్ధ మతంలో పుట్టిన వ్యక్తి. అయితే తన ఆరోగ్యం క్షీణించిపోయింది. తను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పారు, "నీకు టీబీ వ్యాధి ఉంది. ఇంకొక 4 నెలల్లో నీవు మరణిస్తావు" అని చెప్పారు. అప్పుడు ఈ యొక్క పాల్యాంగి చోకి తన ఇంటికి పక్కన ఒక రూమ్‌లో ఆయనకొక మంచము, ఒక ప్లేట్, ఒక గ్లాస్ తనకి కావాల్సినవి ఆ మంచం పక్కన పెట్టారు. ఎవ్వరు ఆయన దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అది అంటువ్యాధి మాకు వస్తుందేమో అని చెప్పి భయముతో ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. తన మంచంలో పడుకొని ఏడుస్తా ఉండేవాడు. ఏడ్చేస్తూ ఆయన అనుకునేవాడు, ఎవరా నిజమైన దేవుడసలు? నన్నెవరు బాగు చేయలేరా? ఎవరు లేరా? అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈయన పడుతున్న బాధ, ఈయన విడుస్తున్న కన్నీరును ఒక అమ్మాయి, హై స్కూల్ అమ్మాయి రోజు స్కూల్‌కి వెళ్తూ, వస్తూ అతన్ని చూస్తా ఉండేది. ఈ అంకుల్ పడుకొనున్నాడు. ఏమైంది? అని చెప్పి ఈ పాప సండే స్కూల్‌కెళ్ళే అమ్మాయన్నమాట. ఆ అమ్మాయి అంకుల్ దగ్గరికెళ్ళాలా? ఈ అంకుల్ దగ్గరికి నేను వెళ్ళాలి. ఎందుకు ఈ అంకుల్ ఒక్కడే పడుకొనుంటాడు? ఎప్పుడు చూసినా ఏడుస్తా ఉంటాడు. తనకు బ్లడ్ ఒస్తా ఉంటుంది. తన మంచము, తినే ప్లేట్ అన్నీ సెపరేట్‌గా పెట్టేసినారు. నేనెట్లైనా ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి. నేను సువార్తను యేసే గురించి చెప్పాలి అని చెప్పి ఒకరోజు గట్టిగా నిర్ణయించుకొని ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే